హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే, మన దగ్గర ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదండి, వాటికి బ్లౌజెస్ అయితే ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి. అప్పుడు శారీస్ పైన మనం బ్లౌజెస్ పేరప్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మనకి 2000 ఎబోనే ఉన్నాయి కదండి. మనకి మగ్గం వర్క్ అంటే మగ్గం పైన వర్క్ చేయించుకోవాలి అంటే, అలా కాకుండా ఇలాగ సింపుల్గా మనకి మీషోలో అయితే బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. స్టిచ్డ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా నేనైతే నా ఓల్డ్ పట్టు శారీస్ పైన ఇలాగ నేనైతే పేరప్ చేసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయనేది ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందండి. వీటిలలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. మీకు మీ శారీస్ పైన ఏ కలర్ మ్యాచ్ అవుతుందో అది మీరు తీసేసుకుంటే సరిపోతుంది. సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే నేను ఇవి చూసిన దానికంటే రిసీవ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇవి యూజ్ చేశాను, ఆల్రెడీ వాష్ కూడా చేశాను. చాలా బాగున్నాయండి. అందుకనే ఎలా ఉందనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే కాదండి, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్. చాలా బాగున్నాయండి. నేనైతే ఈ పింక్ శారీ పైన ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాను. ఇదైతే నాకు అరౌండ్గా 350 ఆర్ 300 పడిందండి. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ పర్పుల్ కలర్ అనేది ఈ పింక్ శారీ పైన ఇలా అయితే మ్యాచ్ అయిపోయింది కాబట్టి తెప్పించుకున్నాను. ఇలాగ బ్యాక్ నెక్ అయితే ఇలాగైతే ఇచ్చారండి. అలాగే ఎల్బో స్లీవ్స్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి. మంచి ఇదేంటంటే రా సిల్క్ మెటీరియల్ పైన ఈ మొత్తం వర్క్ అయితే ఇచ్చారు. ఇది నేను వాష్ చేశానండి. ఇలాగే ఉంది, అస్సలు ఏం కూడా డ్యామేజ్ అవ్వలేదు. బ్లౌజ్ మీరు చూస్తున్నారు కదా. ఈ శారీ అయితే మీషో నుండి తీసుకున్నానండి. మంగళగిరి కాటన్ శారీ. ఇది నాకు జస్ట్ 550 ఆర్ 600 అంతే ఆ రేంజ్లో అయితే పడింది. చాలా బాగుందండి. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా నేను వాష్ చేశాను. నాకైతే మంచి క్వాలిటీలో వచ్చిందండి. మంచి ప్రీమియం క్వాలిటీలో ఇవన్నీ కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇదైతే నాకు యాజ్ టీజ్గా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందో మనం స్టిచ్చింగ్ చేపిస్తే అలా అయితే ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, ఫుల్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. దీనిపైన సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. పింక్ పైన ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి మొత్తం కూడా ఇలాగ వర్క్ ఇచ్చారు. అలాగే ఇది మొత్తం కూడా ఇదేంటంటే పట్టు ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇలా బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇలా రౌండ్ ఇచ్చేసి మొత్తం కూడా ఫుల్ బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ఇలాగ చిన్న చిన్న బుట్ట అయితే ఇచ్చారండి గోల్డ్ కలర్లో. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా తీసేసుకోండి. నేనేంటంటే ఈ పట్టు శారీ పైన ఎల్లో అండ్ పింక్ కలర్ పట్టు శారీ పైన ఎగ్జాక్ట్గా నాకైతే మ్యాచ్ అయిపోయింది. అందుకని నేనైతే ఈ బ్లౌజ్ అయితే ఉంచేసుకున్నాను. అలాగే ఈ బ్లౌజ్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని కూడా చూపించాలి అన్నారు కదా, అందుకని చూపిస్తున్నాను. అసలు కలర్ షేడ్ కానీ ఏమీ అవ్వలేదండి. ఇలాగా చాలా బాగున్నాయి. ఇదైతే బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ పైన ఇలాగ మొత్తం కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు ఈ స్లీవ్స్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది. ఇలాగ రౌండ్ నెక్ ఇచ్చేసారండి. అంటే పాట్ నెక్ అయితే ఇచ్చారు. పాట్ నెక్ ఇచ్చేసి ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. కొన్ని రా సిల్క్ మెటీరియల్ పైన వచ్చాయి, కొన్ని ఏమో పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చాయండి బ్లౌజెస్. ఈ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే నేనైతే ఈ శారీ పైన మ్యాచింగ్ కోసం అయితే తెప్పించుకున్నానండి. ఇది పట్టు శారీ కాదు, ఫ్యాన్సీ శారీయే. బట్ ఏంటంటే దీనిపైన మ్యాచింగ్ కోసం అయితే నేనైతే ఈ బ్లౌజ్తో ఇలా అయితే పేరప్ చేసుకున్నాను. చాలా బాగా మ్యాచ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ అండి. థిక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ బ్లౌజ్ అయితే తెప్పించుకున్నాను. మీకు ఫస్ట్ చూపించిన బ్లూ కలర్ బ్లౌజ్ అలాగే ఈ బ్లౌజ్ అయితే సేమ్ అండి. మోడల్ కానీ అలాగే దీనిపైన వర్క్ కానీ సేమ్. బట్ ఏంటంటే కలర్ మాత్రమే చేంజ్ అండి. ఈ థిక్ బాటిల్ గ్రీన్. అలాగే దీనిపైన కూడా సేమ్ రౌండ్ నెక్తో ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. బ్యాక్ నెక్ ఇలాగా రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ కూడా బుట్ట వచ్చేసింది. ఎల్బో స్లీవ్స్ మొత్తం కూడా ఇది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేసిందండి. దీంట్లో మిడిల్లో అక్కడక్కడ ఇది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి గోల్డ్ కలర్లో. ఇలాగ నేను ఈ పట్టు శారీ పైన ఇలాగ మ్యాచింగ్ కోసం అయితే నేనైతే ఈ బ్లౌజ్ అయితే తెప్పించుకున్నాను. ఈ శారీ కూడా నేనైతే మీషో నుండి తీసుకున్నానండి, గ్రీన్ కలర్ శారీ. మీకు కావాలంటే వీటి లింక్స్ కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను వీటిలో ఏ శారీస్ అలాగే ఏ బ్లౌజెస్ అయితే నేను మీషో నుండి పర్చేజ్ చేశాను అనేది వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే నేను వాష్ చేసిన తర్వాత ఇవి చూపిస్తున్నాను కాబట్టి ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమీ కూడా లేదండి. చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇది నేను ఏంటంటే చాలామంది అడిగారు, అక్క మాకు వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది శారీస్ అలాగే బ్లౌజెస్ అయితే మాకు షేర్ చేయండి అని. శారీస్ కూడా నేను వాష్ చేశానండి. అసలు ఇంత కూడా నాకైతే కలర్ పోవడం కానీ అలాంటివి ఏమీ లేదు. చాలా బాగున్నాయండి.
అందుకని ఈరోజు మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయండి. నేను వీలైతే వీటి పిక్స్ కూడా నేను సైడ్న యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే నేను ఇది వేర్ చేసిన తర్వాత ఎలా ఉంటున్నాయి అనేది కూడా మీకు తెలియాలి కదా. వీటిలో అన్నిట్లలో కూడా కలర్స్ ఉన్నాయి, అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏ కలర్ కావాలైనా ఏ సైజ్ కావాలైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు వెడ్డింగ్ కలెక్షన్ అయితే షేర్ చేయండి అని. ఇలాగ సింపుల్గా మనం ఏంటంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. అంతంత ప్రైస్ పెట్టేసి మగ్గం వర్క్ అయితే వేయించుకోకుండా ఇలాగ మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చాలా సింపుల్గా మనం ఇలా శారీస్ పైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలామంది సిస్టర్స్ అయితే అడిగారండి, అక్క సింపుల్ లుక్ ఇచ్చే బ్లౌజెస్ కలెక్షన్ అయితే మాతో షేర్ చేసుకోండి అని అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియోని అయితే ఈ చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.